ఎటువంటి పప్పులు నానబెట్టకుండా అప్పటికప్పుడు చాలా టేస్టీగా స్పంజీగా ఉండే రవ్వ దోసను ఎప్పుడైనా ప్రిపేర్ చేసుకున్నారా? ఇన్స్టెంట్‌గా ఇలా ఒకసారి రవ్వ దోసను ప్రిపేర్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. చుక్క నూనె వాడకుండా ఇలా దోసల్ని చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక బౌల్‌లోకి కప్పు వరకు గోధుమ రవ్వని, అలానే కప్పు వరకు చిక్కటి పెరుగును వేసుకోండి. పెరుగు లేకపోతే మజ్జిగనైనా వేసుకోవచ్చు. ఇలా మొత్తంగా రెండింటిని బాగా కలుపుకొని మూత పెట్టి పావుగంట పక్కన పెట్టుకోండి. పావుగంట తర్వాత ఆ రవ్వ అనేది బాగా మెత్తబడుతుంది. కన్సిస్టెన్సీ కూడా కాస్త గట్టిగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి ఏ కప్పుతో అయితే పెరుగుని తీసుకున్నామో అదే కప్పుతో వాటర్‌ని కూడా వేసుకొని బాగా కలిపేసి మిక్సీ జార్‌లోకి వేసుకొని వీలైనంత మెత్తగా బ్లెండ్ చేసుకొని ఒక బౌల్‌లోకి తీసుకోండి. ఇప్పుడు ఈ బ్యాటర్‌లోకి పావు టీ స్పూన్ వరకు ఉప్పుని, పావు టీ స్పూన్ వరకు వంట సొన్ని వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని ఇక్కడ నేను ఆయిల్ వేయట్లేదు. మీకు కావాలంటే ఆయిల్ వేసుకోవచ్చు. ఇలా ఒక గరిటెతో గానీ, ఒక గిన్నెతో గానీ రుబ్బుని వేసుకొని వీలైనంత పలుచగా స్ప్రెడ్ చేసుకోండి. పైన కాస్త ఆయిల్ వేసుకోండి. మంచి గోల్డెన్ కలర్ వచ్చాక రెండో వైపు టర్న్ చేసుకోండి. ఇంతే అండి, రవ్వ దోస చాలా టేస్టీగా స్పంజీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి.